సో ఇదే ఫ్రెండ్స్ పవన్ కళ్యాణ్ గారి ఇల్లు. కనిపిస్తున్న బెంజ్ కార్లో అయితే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఇప్పుడే బయటికి వెళ్ళడానికి అయితే పవన్ కళ్యాణ్ గారి కాన్వాయ్ అయితే సిద్ధమవుతుంది. వీడియో అయితే పూర్తిగా చూసి మీకు గనక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. నేను ట్రెండ్ ఫాలో అవ్వను, ట్రెండ్ సెట్ చేస్తా అన్నట్లుగానే ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త ట్రెండ్ సెట్ చేసి పిఠాపురం ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలిచి మంత్రి కాబోతున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి జూబ్లీహిల్స్లోని ఇల్లు అయితే మీకు చూపించబోతున్నాను. పవన్ కళ్యాణ్ గారి ఇల్లు జూబ్లీహిల్స్లో ఉంది. సో నేను మాదాపూర్ సైబర్ టవర్ నుంచి స్టార్ట్ అవుతున్నాను. సైబర్ టవర్ నుండి టువర్డ్స్ జూబ్లీహిల్స్ రోడ్లో వెళ్ళాలి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది హైటెక్ సిటీ మెట్రో అన్నమాట. ఇక్కడ నుంచి కంటిన్యూ ఒక 3.5 కిలోమీటర్స్ కంటిన్యూ స్ట్రైట్ వే ఉంటుంది. 3 కిలోమీటర్స్ లోపలే పవన్ కళ్యాణ్ గారి ఇల్లు ఉంటుంది. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ నుంచి కూడా రావచ్చు పవన్ కళ్యాణ్ గారి ఇంటికి. కాకపోతే ఏంటంటే సైబర్ టవర్ నుంచి చాలా ఈజీ వే ఉంటుంది, అందుకని ఈ వే చూపిస్తున్నాను నేను మీకు. సో సైబర్ టవర్ నుంచి కంటిన్యూ ఒక 3 కిలోమీటర్స్ వెళ్ళాలి, ఆల్మోస్ట్ 3 కిలోమీటర్స్ వరకు వెళ్ళాలి. సో పవన్ కళ్యాణ్ గారు అయితే పిఠాపురంలో భారీ మెజార్టీతోనే గెలిచారు. అంతేకాకుండా తన జనసేన పార్టీ అభ్యర్థులందరూ 21 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు అందరూ గెలవడం అనేది కూడా గొప్ప విషయమనే చెప్పాలి. సో ఇక్కడ దుర్గం చెరువు మెట్రో స్టేషన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి కూడా మనం కంటిన్యూ స్ట్రైట్ వెళ్ళాలన్నమాట. సైబర్ టవర్ నుంచి స్టార్ట్ అయితే దుర్గం చెరువు మెట్రో స్టేషన్ వచ్చే వరకు కంటిన్యూ స్ట్రైట్ రావాలి. ఇక్కడ నుంచి కూడా మళ్ళీ అగైన్ స్ట్రైట్ ఉంటుందన్నమాట. సో 2-3 రోజుల్లో పవన్ కళ్యాణ్ గారికి మినిస్ట్రీ రాబోతుందన్నమాట. అది డిప్యూటీ సీఎం వస్తుందా లేకపోతే ఏదైనా వేరే మినిస్ట్రీ ఇస్తారా అనే దానికోసం అయితే మనం అందరం వేచి చూడాల్సిందే. సో ఏదైనా సరే పోరాడితే సాధిస్తాం అనే దానికి పవన్ కళ్యాణ్ గారే ఎగ్జాంపుల్ అన్నమాట. సో మనకు స్ట్రైట్ వస్తే ఇక్కడ కొంచెం స్లైడ్ లెఫ్ట్ దగ్గర ఒక సర్కిల్ వస్తుంది అన్నమాట. ఇక్కడ లెఫ్ట్ రైట్ 2 ఉంటాయి. రైట్ తీసుకుంటే జూబ్లీహిల్స్, లెఫ్ట్ తీసుకుంటే మాదాపూర్ వెళ్తాం. ఇక్కడ నుంచి స్ట్రైట్ రోడ్లో వెళ్ళాలన్నమాట, ఆపోజిట్ రోడ్లో వెళ్ళాలి. మీకు ల్యాండ్ మార్క్ చెప్పాలంటే నీరూస్ పక్కన వే అన్నమాట, నీరూస్కి ఆనుకుని ఉన్న లైన్ అన్నమాట. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే పవన్ కళ్యాణ్ గారి ఇల్లు. సో చూడండి, సెక్యూరిటీ ఉన్నారు. అక్కడ కార్ ఉంది కదా, బెంజ్ కార్ ఉంది కదా, బెంజ్ కారు. సో పవన్ కళ్యాణ్ గారు బయటికి వెళ్ళడం కోసం అక్కడ కాన్వాయ్ అంతా రెడీ అవుతుందన్నమాట. సో ఈ కార్ కూడా పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిందే. చూడండి ఫ్రెండ్స్, సో మీకు క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. సో పవన్ కళ్యాణ్ గారు అయితే బయటికి వెళ్ళడం కోసం కాన్వాయ్ అంతా రెడీ అవుతుందన్నమాట. సో ఇది ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏదైనా సెలబ్రిటీ హోమ్ టూర్ కావాలనుకుంటే మాత్రం కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీకోసం తప్పకుండా ఆ వీడియో అయితే నేను చేస్తాను. థ్యాంక్ యూ.